పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ హామీనిచ్చారు. జిల్లాకు త్వరలోనే ఎయిర్పోర్టు తీసుకొస్తామని ప్రస్తావించారు. ఆయన గత ప్రభుత్వం జిల్లాకు అన్యాయం చేసిందని రేవంత్ విమర్శించారు. గత పాలకులు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి విషయంపై మోదీని కలుస్తుంటే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. పాలమూరు జిల్లాకి ఎంత ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానో పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను, అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి, రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా. ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్టు తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్టు కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ప్రారంభించుకున్న చనాక కొరాట కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేము. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేము ఎట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని, బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి, వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీలలో, పేపర్లలో వస్తుంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి,
మనోన్ని గెలిపించుకోండి, మంచిగా మీ సమస్యలు పరిష్కరించేటోని గెలిపించుకోండి. అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది.